హాయ్ హాయ్ హలో అండి నమస్తే. ఈరోజు మన వీడియోలో ముందుగా ఏం చేస్తున్నామో తెలుసా ఫ్రెండ్స్, ఇలా నేను బ్లౌజ్ పీస్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ ఫ్రంట్ బ్యాక్ హుక్స్ పట్టి అయింది. ఇప్పుడు దీనికి హెమ్మింగ్ పట్టి కట్టాలి. చూడండి, దీనికి హెమ్మింగ్ చేయాలి, హెమ్మింగ్ పట్టి కట్టాలి. అది నా స్టైల్లో లూజ్ రాకుండా హెమ్మింగ్ పట్టి ఏ విధంగా కట్టాలో చూద్దాం ఫ్రెండ్స్. అందుకనేసి మీకు ఈ వీడియో పెడుతున్నాను, ఏ మిస్టేక్స్ రాకుండా. ఈ హెమ్మింగ్ పట్టి కట్టే విధానంలో కూడా నెక్ జారకుండా చేసుకోవచ్చు ఫ్రెండ్. నెక్ జారకుండా సింపుల్ ట్రిక్స్ తో హెమ్మింగ్ పట్టి ఈజీగా ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూస్తాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒకసారి మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. ఇదిగో ఇప్పుడు ఇలా క్రాస్ పట్టి తీసుకున్నాను. చూడండి, ఇలా క్రాస్ పట్టి జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా క్రాస్ గా కట్ చేసుకున్న పీస్ ని ఇలా జాయింట్ చేసుకోవాలి. ఈ మూల కరెక్ట్ గా పెట్టుకొని ఇలా జాయింట్ చేసుకోవాలా. తెలుస్తుందా ఫ్రెండ్స్ మీకు? చూడండి, ఇలా ఆపోజిట్ లో పెట్టుకొని నీట్ గా జాయిన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇది ఈ మిషన్ టేబుల్ అంతా అయితే నాకు సరిపోతుంది ఫ్రెండ్స్. అందుకని ఇదే మెజర్మెంట్ అయితే నాకు కరెక్ట్ గా ఉంటుంది. మీకు నెక్ ఎంత ఉందో మెజర్మెంట్ చేసుకోండి, లేదంటే మీకు అందాజుగా తెలుస్తుందంటే అలాగే చేసుకోండి. నాకైతే ఈ మిషన్ టేబుల్ అంత లాంగ్ ఉంటే ఒక నెక్ కి కరెక్ట్ గా సరిపోతుందని అర్థము. చూడండి, ఇప్పుడు ఇక్కడ అయింది కదా. ఇక్కడ చిన్న టిప్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్ జారుతుంది అంటారు కదా కొంతమందికి. షోల్డర్ ఓవర్లాక్ చేసుకొని జాయింట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ స్లాంట్ గా ఒక చిన్న స్టిచ్ వేసుకోవాలి మనము. చూడండి, నేను వేస్తున్నాను. లైట్ గా స్లాంట్ గా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇటువైపు కూడా స్లాంట్ గా చిన్నగా స్టిచ్ స్టార్టింగ్ నుంచి అదే ప్రకారం రావాలి. స్టిచ్ పైన స్టిచ్ వచ్చి స్లాంట్ గా చిన్నగా ఒక కొంచెం గ్యాప్ వదిలి ఇంత మాత్రం, చూడండి ఫ్రెండ్స్, ఇంత మాత్రం వేసుకోవాలి. కొంచెం స్లాంట్ గా వేసుకుంటే అప్పుడు ఇక్కడ నెక్ జారదు. చూడండి, ఇక్కడ హుక్స్ పట్టి నుంచి ఇక్కడ నెక్ వరకు జారకుండా ఉంటుంది. ఇక్కడ ఏమైనా ఖర్చులు వేస్ట్ ఇట్లా కచ్చా ఏమైనా ఉంటే నీట్ గా ట్రిమ్ చేసేసుకున్నాం మనము. చూడండి, ఇలా నీట్ గా ట్రిమ్ చేసేసుకొని ఇప్పుడు మనం చేయాల్సిన మెయిన్ పైన ఇలా ఉంది కదా స్టిచ్. ఇలా హుక్స్ పట్టి కాజా పట్టి రెండు పెట్టుకొని కరెక్ట్ గా మార్క్ వేసుకోవాలి. ఇక్కడికి మార్క్ వేసుకున్నామంటే మనకి నీట్ గా వస్తుంది. ఇక్కడికి మార్క్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడికి మార్క్ వేసుకోవాలి రెండింటికి. ఇలా మార్క్ వేసుకొని ఇప్పుడు మనము ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఈ పట్టి రెడీ చేసి పెట్టుకున్నాం కదా మనము. ఈ పట్టి నీట్ గా ఇలా జాయింట్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. చూడండి, ఉల్టా సీదా కరెక్ట్ గా పెట్టుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి. కుట్టేటప్పుడు చిన్న టిప్స్ పాటించండి. మీరు ఏ బ్లౌజ్ కుట్టినా నెక్కులు జారకుండా వస్తాయి ఫ్రెండ్స్. అకస్మాత్ మన కటింగ్ లో కొంచెం ఏమైనా ఎక్కువైందంటే ఒక దారం అంతా కూడా నెక్కు జారే ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ పట్టి పీస్ ఉంది కదా, లైట్ గా ఇట్లా లాగాల. కింద పీస్ కాదు, బాడీ పీస్ కాదు, మెయిన్ పీస్. ఇది లైనింగ్ పీస్. క్రాస్ పట్టి ఇలా కొద్దిగా లాగాలి. ఈ కచ్చా వచ్చినప్పుడు ఇట్లా డివైడ్ చేయాలి. చూడండి, నేను చేసినాను కదా డివైడ్, అలా మీరు కూడా డివైడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నీట్ గా చూడండి ఫ్రెండ్స్, ఇలా లాక్కుంటూ ఇలా లాగాలి. నేను చేస్తా అన్నాను చూడండి, ఆ టైప్ లో నిదానంగా లాగి ఇలా కుట్టాలి ఫ్రెండ్స్. ఇలా కుట్టినామంటే లాగి నీట్ గా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ చూడండి, కచ్చా ఉంది కదా, దీన్ని డివైడెడ్ చేసుకోవాలి. ఈ కచ్చాని ఇలా డివైడ్ చేసుకోవాలి, లేకపోతే అక్కడ ఫిల్ట్ వస్తుంది. చూడండి, నీట్ గా ఇలా లాక్కుంటూ ఇలా లాగాలి. లూజ్ ఇవ్వకూడదు. లూజ్ ఇస్తే మళ్ళీ నెక్ జారే అవకాశాలు ఉంటాయి. చూడండి, నా కస్టమర్స్కి అయితే నేను ఇలాగే కట్టిస్తాను. హెమ్మింగ్ పట్టి నీట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. హెమ్మింగ్ చేసినా కూడా మనకి షోల్డర్ కాడ జారకుండా ఫినిషింగ్ నీట్ గా వస్తుంది. చూడండి, ఇలా చేసినాం కదా, ఇక్కడ కచ్చా డివైడ్ చేసుకొని నీట్ గా ఇలా కట్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా నీట్ గా లాగినామంటే చూడండి, కింద బట్ట రింకల్స్ ఏం రాదు. దీన్ని మాత్రం పైన లైనింగ్ పట్టి హెమ్మింగ్ పట్టిని కొద్దిగా లాక్కుంటూ రావాలి. ఇప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ పని, ఇక్కడ ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా చెక్ చేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్ గా ఉంది నాకు. చూసారుగా, కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు ఇక్కడ వేస్ట్ ఉంది కదా, ఈ వేస్ట్ ని నిదానంగా కత్తిరించాల. ఇలా నిదానంగా కత్తిరించుకుంటూ ఇక్కడికి టాకాలు న్యాచురల్ కొట్టుకోవాలి. ఇలా న్యాచురల్ కొట్టుకున్నామంటే మనకి హెమ్మింగ్ పట్టి లోపల కచ్చా కూడా ఎక్కువ లేకుండా నీట్ గా హోల్డింగ్ అవుతుంది సన్నగా.
చూసే కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఉపయోగపడే వీడియోనే చేస్తున్నాను. మన వీడియో షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. ఇదిగో ఇలా మ్యాచ్ కొట్టాలా. చూడండి నీట్గా ఇలాగే కచ్చా ఒకేసారి కట్ చేసుకుంటూ ఇలా కట్ చేసుకుంటూ, ఇది కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్, పర్వాలేదు. మీరు నిదానంగా కట్ చేసుకొని చెయ్యండి. ఫాస్ట్ గా చేసినామంటే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. లైనింగ్ నీట్ గా కట్ చేసుకోవాలి. ఈ కచ్చా నీట్ కట్ చేసుకుంటే మనకి కరెక్ట్ గా బట్ట హోల్డింగ్ అవుతుంది. అప్పుడు నీట్ ఫినిషింగ్ బాగుంటుంది చూసేకి. హెమ్మింగ్ పట్టి కట్టినా కూడా ఎక్కువ ఓవర్ గా బట్ట మందం లేకుండా, లోపల థిక్నెస్ లేకుండా పల్చగా నీట్ గా ఉంటుంది. చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా, మొత్తం కట్ చేసేసినాను నేను. మీరు కూడా మీ బ్లౌజులకి ఇలాగే చేసుకొని ఫినిషింగ్ ఇవ్వండి, బాగా వస్తుంది. నెక్కులు జారే సమస్య కొంచెం తగ్గుతుంది. ఇంకా కావాలంటే ఇంకొక చిన్న టిప్ కూడా ఉంది ఫ్రెండ్స్, చూస్తా ఉండండి, లాస్ట్ లో చెప్తాను. ఆ టిప్ తో అయితే మనకు షోల్డర్ జారే ప్రాబ్లం నుంచి చాలా వరకు అయితే ఉపయోగం ఉంటుంది. రెడీ అయిన బ్లౌజులైనా రెడీ చేసుకోవచ్చు. అలాంటి టిప్ ఒకటి మీకు షేర్ చేస్తాను. లాస్ట్ వరకు మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇలా మడుచుకొని నీట్ గా ఇలా పెట్టుకొని చూడండి వీడియోలో నేను ఎలా చేస్తున్నానో ఇలా చేయాలి. దీనిపైనే లైనింగ్ పైన స్టిచ్ అయిపోయేట్టుగా స్టిచ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా కుట్టుకుంటూ రావాలి. చూడండి నేను ఎలా కుడుతున్నాను. చూడండి నీట్ గా ఇలా హోల్డ్ చేసుకొని లైనింగ్ పైన కుట్టు పడేట్టుగా కుట్టుకుంటూ రావాలి. చూసారా, ఇలా మీ బ్లౌజ్ కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. నీట్ గా వస్తుంది. నా స్టైల్లో చేసినారంటే ఎక్కువ కచ్చా ఉంటే బట్ట ఇక్కడ మందం థిక్నెస్ వస్తుంది. అది ఇలా మడిచినప్పుడు ఇంకా మందం అయిపోతుంది, అప్పుడు గుచ్చుకున్నట్టు ఉంటుంది మెడంతా. బ్యాక్ నెక్ డీప్ నుంచి ఫ్రంట్ వరకు ఎక్కువ కచ్చా ఉంటే లోపల లోడింగ్ ఎక్కువ అయిపోయి ఫినిషింగ్ చేసినా కూడా ఫినిషింగ్ నీట్ గా రాదు ఫ్రెండ్స్. అందుకే ఈ టైప్ లో ఒకసారి చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి ఇలా చేసిన తర్వాత ఇలా మడిచేసి ఇలా నీట్ గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా, ఈ వేస్ట్ ఉంది కదా, దాన్ని నిదానంగా కత్తిరించండి. బిగినర్స్ అయితే అర్జెంట్ గా తొందరగా కత్తిరించద్దండి, ఎందుకంటే కింద బ్లౌజ్ పీస్ ఉంది, చూసుకొని కత్తిరించండి. ఇలా మనం నిదానంగా కత్తిరించినప్పుడు కింద భాగంలో కత్తిరి ఉంది కదా, అది మనకు కనిపించాల, అలా కట్ చేసుకోండి. చూడండి కింద భాగంలో కత్తిరి ఉంది కదా, అది నీట్ గా మనకు కనిపిస్తుంది, క్లాత్ లో లైనింగ్ పైన కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది చూసి నిదానంగా కత్తిరి లోపలికి వేసి ఇలా కత్తిరించండి. చూస్తున్నారుగా నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి. అర్జెంట్ గా చేసే పని అయితే కాదు ఇది. 5 నిమిషాలు లేట్ అయినా నిదానంగా ఖర్చులు ఇలా వేస్ట్ కట్ చేయండి. బ్లౌజ్ ఏమైనా కత్తిరించేసినామంటే అక్కడ డ్యామేజ్ కవర్ చేయాలంటే చాలా అది మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనకి. అందుకే అలాంటి ఇబ్బందులంతా ఏం రాకుండా 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, ఇలా చేయండి ఫ్రెండ్స్, మీకు యూజ్ గా ఉంటుంది. ఒకేసారి ఫినిషింగ్ బ్లౌజ్ అవుతుంది. చూడండి ఇలా అయిపోయింది, కత్తిరించేసిన నీట్ గా నేను. చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మనకి నెక్ నీట్ గా వస్తుంది హెమ్మింగ్ చేసుకుంటే. చూడండి ఇలా వస్తుంది నీట్ గా హెమ్మింగ్. ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు ఇక్కడ డోరీస్ వేసుకునే విధానము చెప్పిస్తాను చూడండి. ఇక్కడ డోరీ కట్టినామంటే ఇక్కడ స్టిచ్ పడకుండా లైనింగ్ పైన ఎలా కవర్ చేయాలో చూపిస్తాను. నేను ఇంకా దీనికి
ఇది వేయలేదు, ట్యాగ్స్ వేయలేదు. ఇక్కడ నుంచి నేను మళ్ళీ వేస్తాను వాటికి. ఇక్కడ మీకు స్టిచ్చింగ్ మాత్రం చూపిస్తాను ఎలా చేయాలని ఒకదానికి. నాకైతే ఇక్కడ నుంచి 2.5 మిషన్ అల్తీలో పెట్టుకుంటాను నేను. మీరు షోల్డర్ కా నుంచి కిందకి 2.5 ఇంచి గ్యాప్ పెట్టుకోండి, మార్కు పెట్టుకునేసి ఇప్పుడు ఈ దారం ఉంది కదా డోరీ, దీన్ని ఇలా కుట్టండి. ఇలా కుట్టినప్పుడు హెమ్మింగ్ చేసినప్పుడు ఇలా పోతుంది. అప్పుడు ఇక్కడ హెమ్మింగ్ చేసినప్పుడు ఈ కచ్చా ఉంటుంది కదా, దీన్ని కూడా లోపల పెట్టేసి హెమ్మింగ్ చేసేయచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ హెమ్మింగ్ పట్టి కట్టినాం కదా, అక్కడ మార్క్ వేసుకున్నా నేను. ఈ డోరీ పీస్ ఇలా పెట్టేసి, ఇది చిన్న టిప్ ఫ్రెండ్స్, కచ్చా గలీజ్ గా కనిపించకుండా, స్టిచ్చింగ్ కనిపించకుండా, స్టిచ్చింగ్ అనేది డోరీ స్టిచ్చింగ్ లోగోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఏమీ కనిపించదు. ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది కదా, ఇలా ఇలా పెట్టి ఇక్కడ హెమ్మింగ్ చేసేస్తారు. హెమ్మింగ్ చేసేసినప్పుడు ఈ కచ్చాన్ని లోపల పెట్టి ఇంకొక టాకా అట్లా వేసుకుంటే నీట్ గా వచ్చేస్తుంది. ఈ టిప్ మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా యూజ్ చేసుకున్న వాళ్ళైతే ఎస్ అక్క మేము యూజ్ చేసుకున్నాం అని చెప్పి ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే. నా మార్కింగ్ చాక్ ఎక్కడ పడింది, కింద పడిపోయింది, అందుకే నేను ఇక్కడ నుంచి ఇట్లా చూడండి, నాకు 2.5 గ్యాప్ పెట్టుకొని నేను ఇలా చేసుకుంటున్నాను. చూడండి ఇంతే ఇంతే ఫ్రెండ్స్. ఇక్కడ నీట్ గా ట్రిమ్ చేసేయండి థ్రెడ్. అప్పుడు మీకు ఇక్కడ ఏం స్టిచ్చింగ్ వేసినట్లు కూడా కనిపించదు. చూడండి బాగుందా ఫ్రెండ్స్? మీకు నచ్చిందా ఈ టిప్? నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకేమైనా దీంట్లో చూపించిన నెక్ పట్టీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను మీకు. చూడండి దీనికి ఇలా బట్ట పెట్టి ఇలా ఇక్కడ కూడా కచ్చా కనిపించకుండా క్లోజ్ చేసి ఇలా కుట్టేసి, ఇదిగోండి కచ్చా ఉంది కదండి, నీట్ గా దాన్ని కూడా ట్రిమ్ చేసేయాలి. ట్రిమ్ చేసేస్తే మనకి నీట్ గా డోరీ రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒకటి అయింది. మీకు అప్పుడే ఒక టిప్ చెప్తాను అని చెప్పినాను కదా ఫ్రెండ్స్, అదేమంటే ఇప్పుడు ఇక్కడ నెక్ జారిపోతుంది కదా వీళ్ళకి, అప్పుడు ఇక్కడ కాజా వేస్తాం కదా, ఇంకొక కాజా ఇక్కడ ఎక్స్ట్రా వేసుకున్నామంటే అప్పుడు వాళ్ళకి ఇక్కడ నుంచి 1/4 ఇంచ్ అంత జారేట్టుగా ఉంటే ఇక్కడ నుంచి హుక్ కాడ నుంచి ఇక్కడికి వేసేస్తే ఫినిషింగ్ లోనే నీట్ గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఏమీ తొందర లేదు. అలా ఇంకొక కాజా ఎక్స్ట్రా వేసుకున్నారంటే జారిపోయే బ్లౌజులకి, రెడీ బ్లౌజులకి, ఎవరైనా జాకెట్లు కుట్టిన తర్వాత జారుతా ఉంది మాకు అనుకున్న వాళ్ళకి మీరే టైలర్ తో పని లేకుండా ఒక కాజా వేసుకున్నారంటే మీ బ్లౌజ్ మీరే సెట్ చేసుకోవచ్చు. సరేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.